ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా టీడీపీలో ముస్లిం మొదలైంది. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు ఆయన వర్గం అలిగింది. తన తమ్ముడి కొడుకుకు గజపతి నగరం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు టీడీపీలో తనకున్న ఇన్ఛార్జ్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. విజయనగరంలో ఆయనతో పాటు గజపతి నగరం టీడీపీ నేత గోపాలరాజుతో సహా 98 మంది తమకున్న పదవులకు రాజీనామాను మీడియా ముందే చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు మాట్లాడుతూ తనకు టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. పార్టీని నమ్ముకుని 2006 సంవత్సరం నుంచి అంటే తన తండ్రి మరణానంతరం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశానని తన ఆవేదనను చెప్పుకొచ్చారు. జీవితనగరం సీటు వారికి కేటాయించినప్పుడు అందరూ కలిసి పనిచేశాం. నేను కూడా అహర్నిశలు పనిచేశాను. ఆ రోజు బీజేపీలో ఉన్నాను. బ్రహ్మాండంగా 5 సంవత్సరాల పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. తర్వాత ఎన్నికల్లో ఓటమి చెందిన, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇబ్బంది వల్ల ఎన్నికల్లో ఓటమి చెందిన 19 నుంచి ఈ రోజు దాకా పార్టీ కార్యక్రమాలు తూచి తప్పకుండా చేస్తున్నాం. వాళ్ళు అసలు పార్టీకి క్రమశిక్షణ ఉందా, పార్టీకి ఒక పద్ధతి ఉందా, ఒక విధానం ఉందా? తెలుగుదేశం పార్టీ విధానం ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉంటారో వారే ఎన్నికల్లో పోటీ చేసి ఒక 10-20 రోజులంతా అయినట్టుంది. ఉండే 20 రోజుల్లో కార్యకర్తల మీద విభేదాలు సృష్టించడానికి తనదైన స్టైల్లో వచ్చి విభేదాలు సృష్టించుకోవడమే ధ్యేయంగా పెట్టుకొని అన్నీ చేశారు. ఈ నియోజకవర్గానికి 100% అయితే మా పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు భవిష్యత్ గ్యారంటీ కానీ, ఈరోజైతే శంకారాం కార్యక్రమం కూడా నిన్న కూడా మేము మాట్లాడుకున్నాం. ఒకవైపు ఈ కార్యక్రమాలు చేస్తూనే రెండో వైపు పార్టీని పటిష్టం చేయాలని అన్ని కమిటీలు 100% కమిటీలు వేయడం, కమిటీలతో పని చేయించడం, అలాగే అన్ని కమిటీలు కూడా యాక్టివ్ చేయించడానికి అంత పగడ్బందీగా పార్టీకి తయారు చేసిన తరుణంలో మా జాతీయ పార్టీ అధ్యక్షుల వారు కొండపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరైతే బొత్స ఇంటి దగ్గర నుంచి వచ్చారో వారికి సీట్ ఇవ్వడం పట్ల నాకైతే బాధ అనిపించింది. పార్టీలో ప్రాథమిక సభ్యుడిగా కంటిన్యూ చేస్తూ ఒక కార్యకర్తగా నేను ఈరోజు నుంచి ఉంటాను. పార్టీలో కంటిన్యూ అవుతాను, కార్యకర్తగా ముందుకెళ్తాను. కానీ వారిచ్చిన ఇన్ఛార్జ్ పోస్ట్కి అయితే రాజీనామా చేస్తానని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఆయన నాకు బాధ్యత చెప్పారు. సరే, వారికి నిర్ణయం మార్చుకొని సీటు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు నేను వైదొలగడం తప్పదు కాబట్టి నా ఇన్ఛార్జ్ పదవిని వదులుకొని కార్యకర్తగా ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతానని మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.